First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. కాదన్నా ఇప్పుడు మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి మంచి డైరెక్టర్లు అందరితో పరిచయం ఉంది, యాక్టర్స్తో పరిచయం ఉంది. రీసెంట్ ఎందుకన్నా స్క్రీన్ మీద తక్కువ కనిపించట్లా? రావట్లేదు ఆపర్చునిటీస్. అంటే మీరు వెళ్ళి అడగట్లేదా, లేకపోతే అడిగినా కూడా ఇది అవుతుందా? నేను నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటాను. అంటే నేను ప్రయత్నం చేయడం ఎంతవరకు చేయగలను? పలానా వాళ్ళని కలిసి సార్ నేను ఇలా చేస్తున్నానంటే మళ్ళీ చేస్తున్నాను, నేను ఓన్లీ హీరో అని అనుకోవట్లేదండి, ఐ వాంట్ బి మోర్ అన్ యాక్టర్. ఇప్పుడు మనకి ఇందాకే సినిమా చూసి వస్తున్నా, నేను చెప్పాక కోర్టు సినిమా చూసి వస్తే నాకు శివాజీ అన్నయ్య చూస్తే ఎంత ఆనందం వేసిందో. బా ఎంత బాగా చేశాడు సినిమాలో, అసలు ఎక్స్ట్రాడనరీగా చేశాడు. ఆయన చేయడం ఒక ఎత్తు, ఆయన చూసిన తర్వాత అసలు నిజంగా టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ని మన వాళ్ళు ఇంకా వాడుకుంటారు, మిస్ అవ్వరు అని మరొక్కసారి ప్రూవ్ అయింది. సో ఎందుకు ఈ మాట చెప్పొస్తున్నాను అంటే, నేను ఒకప్పుడు ఆయన హీరోగా చేసిన మనిషి. ఫర్ ఎగ్జాంపుల్ జగత్ బాబర్ ఉన్నారు, ఆయన ఒక టైంలో హీరోగా చేసిన మనిషి. బట్ మోర్ దెన్ హీరోస్ దే ఆర్ పర్ఫార్మర్స్. ఒక శివాజీ అనే ఇందాక మనకి ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే, ఒక మనకి హిందీలో చెప్పాలంటే మన ఎందుకు దర్శకుడు కూడా అంతే, షీఈ్ అ వండర్ఫుల్ యాక్టర్. అఫ్ కోర్స్ హీ బికమ్ హీరో, నో డౌట్, బట్ హీఈ్ అ వండర్ఫుల్ యాక్టర్ యాజ్ సచ్. అలాగే అదే సినిమాలో హర్షవర్ధన్ గారు ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ యాక్టర్ ఆయన. అలాగే మన మురళీ శర్మ గారు ఉన్నారు, మన తెలుగులో పేర్లు చెప్తాను. హిందీకి వెళ్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నజరుద్దీన్ షా గారు ఉన్నారు. హీఈస్ నాట్ అ హీరో, హీఈస్ మోర్ అన్ యాక్టర్. సో నేను అంటే వాళ్ళతో పోల్చుకుంటున్నాను కాదు, ఐ వాంట్ వాక్ ఇన్ ద లైన్స్ ఆఫ్ దీస్ పీపుల్ టు బీ మోర్ అన్ యాక్టర్, పర్ఫార్మర్గా ఉందాం అనుకుంటున్నానండి. పొలిమేర కూడా చేశాను కదా రీసెంట్ పాస్ట్లో. సినిమా హిట్ అయింది, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అది సినిమా పరంగా హిట్ అవ్వచ్చు కానీ పర్సనల్గా ఎవరికి దానివల్ల కాల్ బ్యాక్ రాకపోవచ్చు. సో అలాగా నాకు పొలిమేర చేసిన తర్వాత కూడా నేను ఊహించిన స్థాయికి, అంటే నేను ఊహించినట్టే నాకేమో ఫైట్లు డ్యాన్సులు కావాలి కాదు, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావాలి, గుర్తింపు ఆ సినిమా మనకు ఐడెంటిటీ కావాలి. ఇప్పుడు ఎలాగైతే నేను ఇందాక కోర్టు గురించి చెప్పాను, అలాగా అలాంటి కథలు రాగలిగితే, అలాంటి క్యారెక్టర్స్ రాగలిగితే ఆర్టిస్టులకి ఏంటి అందరికీ మంచి పని ఉంటుంది. ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎంత ఎక్స్ట్రాడనరీగా ఉందో అసలు. చెప్తున్నా కదా, ఆల్ క్రాఫ్ట్స్ హావ్ డన్ వండర్ఫుల్ జాబ్. సో అలాగా మనకి నిజంగా అలాంటి, సో చెప్పొచ్చు అంటే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. సో ఎప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఎవరినైనా నేను కలిసినప్పుడు అయితే పని కట్టుకుని ఫోన్ చేసావు, నేను ఇలా ఉన్నానంటే ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ బ్యాక్, మన దాంట్లో ఏమంటే చెప్పండి అని. యూ నేమ్ ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో డైరెక్టర్లు ఎవరైనా చెప్పు, ఐ హావ్ స్పోకెన్ టు దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్, అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ హావ్ స్పోకెన్ టు దెమ్, కమ్యూనికేట్ చేసి. వాళ్ళకు కూడా ఏంటి అంటే ఆ సందర్భం రావాలి, పలానావాడు ఉన్నాడు మనం దీనికి వాడుకుందాం అని గుర్తు రావాలి. సో ఇట్స్ ఆల్ ఫేట్. గుర్తు వచ్చి ఒక్కరు చేశారనుకో, దెన్ ఇట్ విల్ స్టార్ట్ రికరింగ్. కాదన్న ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే ఇలా ఫేడ్ అవుట్ అయిపోయారు, వాళ్ళు ఎందుకులే మనం ఇప్పుడు ఎందుకు అవసరం. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్లో ఉన్నారు, యూట్యూబ్లో కానీ ఇలా ఇన్స్టాలోనే వీళ్ళు, లేకపోతే కామెడీ షోస్లో వీళ్ళు యాక్టర్లు ఇలా తీసుకుంటున్నారు కదన్న. దానివల్ల మిగతా సీనియర్ యాక్టర్లకు కానీ ఇలా మీలా అప్పటి నుంచి ఉన్న అన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న అలాంటి యాక్టర్కి ఛాన్సెస్ తక్కువ అవుతున్నాయి కదా. ఇది ఇక్కడే కాదు, అన్ని చోట్ల ఉండేది కదా, కేవలం సినిమా ఇండస్ట్రీలోనో లేకపోతే ఇంకో చోటనే కాదు. ఎనీబడి వాంట్స్ హూస్ బిజీ, ఎనీబడి వాంట్స్ హూస్ బిజీ, అంతే కదా. కానీ మీకున్నంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్, అదే అంటున్నాను. మార్కెట్లో ఎంతవరకు హ్యాపెనింగ్ ఉన్నారని చూస్తారు కొంతమంది లెక్క. బట్ అలానే అనుకుంటే ఇవాళ శివాజీ ఇలాంటి వాళ్ళు వచ్చారు కదా మళ్ళీ, యూ వుడెంట్ హావ్ కమ్ బ్యాక్. సో సంబడీ హ్యాస్ టు థింక్, ఎవరో ఒకరికి ఐడియా రావాలి. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్కి క్యాస్టింగ్ అనుకున్నప్పుడు ఆప్షన్స్ రాసుకుంటారు. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ ఉంది, సినిమాలో హాఫ్ అన్ అవరే ఉంటుంది కానీ చాలా మంచి స్కోప్ ఉంది, ఈ క్యారెక్టర్ సూటబిలిటీలో ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్న పర్ఫామ్ చేయగలిగిన ఆర్టిస్టులు ఎవరు, ఒక నవదీప్ లేకపోతే ఒక బాలాజీచో లేకపోతే ఒక శివబాలాజీయో అని వాళ్ళు గుర్తు రావాలి. లేదు ఈ మధ్యకాలంలో కనబడిన వాళ్ళు ఎవరు కావాలి, మనకి మంచి పర్ఫార్మర్ ఎవరు కావాలి, చాలా కాలం అయింది బాలాజీ, ఇతను పనికి వస్తాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడండి అని తట్టగలిగే తట్టాలి. అది మనం అలా గుర్తు రాగలిగితే ఎవరో ఒకరికి ఒకటి రాగలిగితే ఒక్కడు వచ్చినా చాలు, అది పండాలి. మనకి సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఇట్స్ ఆల్ అంటే చాలా విషయాలు కలిస్తే కానీ ఒక సక్సెస్ రాదు, అందుకే సక్సెస్ రేట్ చాలా తక్కువ మనకి. సో అలా అన్నీ కుదరాలి. అంటే మీ అన్నయ్య గారు హీరోగా చేసిన సినిమా అంటే రిలీజ్ ఉదయం అయిపోయిందంటే ఏంటన్నది అందం సినిమా పేరు. 2001 May 9th ఆ సినిమా రిలీజ్ అవ్వాల్సింది. సంతోషం సినిమా ఉంది కదా నాగార్జున గారు, సంతోషం సినిమాతో పాటు రావాల్సిన సినిమా ఇది, సేమ్ డే. సో ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. సో ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళ ఎందుకు చేయలేదో నాకు తెలియదు కానీ, సో పోస్టర్లు పడిపోయి
ఆడియో రిలీజ్ అయిపోయింది, చాలా గ్రాండ్గా చేశారు ఆడియో రిలీజ్, చాలా మంది పెద్ద వాళ్ళు గెస్ట్లుగా వచ్చారు, అంతా అయిపోయింది. దానికి శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్, చాలా కామెడీ సినిమాస్ చేశారు శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య. సో హీ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. సో రావాలి, సడన్గా సినిమా రాలేదు. అసలు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వాల్సిన మామూలు షాక్. పాపం ఆల్మోస్ట్ 1 year హీ వాజ్ ఇన్ డిప్రెషన్. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమా ఎవరికైనా కెరియర్లో చాలా చాలా ఇంపార్టెంట్. హిట్ ఫ్లాప్ వచ్చిన తర్వాత సినిమా అయిపోయిందంటే ఎంత బ్యాడ్ నేమ్, ఎంతమంది డబ్బులు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు, సినిమా అయిపోయింది. ఆల్బమ్ చాలా మంచి ఆల్బమ్, నాకు ఇప్పటికీ పాటలు గుర్తున్నాయి. దాంట్లో ఒక పాట ఉంటుంది, నింగికి రంగుల హరి విల్లందం, నేలకు తొలకరి చిరు జల్లందం, నీరెండకు నిగనిగలద్దే నీ అందం, అప్పుడే విరసిన అరవిందం, ప్రేమదాని మకరందం, ఆ మకరందం నిండిన హృదయం, సత్యం శివం సుందరం. చాలా మంచి ఆల్బమ్ యాక్చువల్గా. ఈ పాట ఎంఎస్ రెడ్డి గారు రాశారు. సో మంచి హిట్ ఆల్బమ్ అప్పట్లో అది. అది మళ్ళీ రిలీజ్ చేయడం, ఓటీటీకి ఇవ్వడం. అప్పట్లో ఓటీటీ ఇప్పుడు 2001 అదే ఇక్కడ ఓటీటీ ఇప్పుడు ఇక్కడికి ఇప్పుడు వచ్చినాయి. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలు అయిపోయి ఉన్నాయి. సో అది హీరోయిన్స్ అందరినీ అక్క అక్క అలా పిలవడం ఏంటన్నా నార్మల్గా, ఎందుకన్నా? మరి నేను పిల్లాను కదా అప్పుడు. ఇప్పుడు నేను యాక్ట్ చేసిన వాళ్ళ హీరోయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు, రామకృష్ణ గారు, రంభ గారు, వాళ్ళందరితో నేను లిటరల్లీ ఆడుకునేవాడిని. నా క్యారెక్టర్లు కూడా ఎలా పడేవంటే ఏదో 1 day 2 days కాదు, 15 రోజులు 25 రోజులు ఉండేవి. ఆబ్వియస్లీ ఒక ర్యాప్ డెవలప్ అవుతుంది. రోజు సెట్లో కూర్చున్నాయి. బంగారు కూడా అయితే 3 నెలలు ఉన్నా అక్కడ సెట్లో. సో వాళ్ళని ఇంకా అక్క అని అడ్రస్ చేస్తారు అంతే కదా. అవును, ఇప్పటికీ స్టిల్ అదే పిలుస్తుంటారు కదా నా రిలేషన్. అంటే రోజా అక్క అయితే నేను ఎప్పుడు కలిసినా కూడా అక్క అని పిలుస్తాను. రంభ గారిని కలిసింది లేదు, చాలా కాలం అయింది. కలిసినా కూడా అక్క బాగున్నారని అంటాం కదా. రిలేషన్ ఉందా అన్న? ర్యాప్ ఉందా ఇప్పటికీ ఎవరితో? రోజా గారితో అందరు ఓన్లీ రోజా గారితో. అప్పటి వాళ్ళల్లో రోజా గారితో అంతే, ఇంకెవరితో? ఇంకా మిగతా వాళ్ళు తక్కువ. రామకృష్ణ గారు 2 సార్లు కలిసారు. అప్పుడు కలిసినప్పుడు ఫస్ట్ టైం ఆవిడ చూసినప్పుడు గుర్తుపట్ల. నేను పలానా, ఒరే నువ్వా, నువ్వు ఎంత టార్చర్ చేసేవాడు చిన్నప్పుడు, అసలు ఎంత అలరవాడు నువ్వు అని చెప్పి ఆవిడ వరకు షేర్ చేస్తుంది పక్కన. చెప్తున్నారు బ్రాట్ హీజ్ అమ్మో అని చెప్పి చాలా అలర్ చేసేవాడిని. సో అలాగా ఆవిడ ఆమని గారు. సో ఇలా వీళ్ళు చిన్నపిల్లాడు అక్కనే పిలుస్తారు కదా. కానీ అది ఇప్పటికే అలా కంటిన్యూ అయిపోతుంది అంతే కదా, ఆ బాండింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది కదా. చిరంజీవి గారు ముందు వియన్ స్టెప్ మ్యాచెస్ అప్పుడు స్టార్ క్రికెట్స్ అప్పుడు టైంలో వేసారంట, ఏంటన్న రియాక్షన్ అప్పుడు? అది నా లైఫ్లో నేను మర్చిపోలేని వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, అందరిలాగే నేను కూడా ఆయనకి విరామని. అయితే క్రికెట్ మ్యాచ్ అవుతుంటే వెంకటేష్ గారికి అనుకుంటా చిన్న ఇంజురీ అయింది. ఇంజురీ అయితే మ్యాచ్ ఆపేశారు. సో మరి ఆడియన్స్ వేల మంది ఉన్నారు అక్కడ గోల్డ్. సో వాళ్ళకి మరి ఎంటర్టైన్ అవ్వాలని చెప్పి పాటలు ప్లే చేశారు. ఆ పాటలు నడుస్తున్నాయి. నేను చిరంజీవి గారి పక్కన ఉన్నాను, ఆయన పక్కన ఉంచిన అందరూ అడుగుతున్నారు ఎలా ఉంది ఆయన, వెంకీకి ఎలా ఉంది ఏదో కనుక్కుంటున్నారు. సడన్గా దాయిదేద్దామా పాట ప్లే అయ్యింది. దాయిదేద్దాం పాట ఒక్కసారి ఈయన మాట్లాడుతూ సడన్గా ఈ పాట స్టార్ట్ అందరూ ఆడియన్స్ అరిచారు. ఈయన ఒకసారి ఏంటి అరుస్తున్నారంటే దాయిదాం పాట, ఓకే ఓహో ఇందుకా అని ఆయన చిన్న ఇలా అంటున్నారు. నేను చిరంజీవి గారు వేణ స్టెప్ వేస్తారు, అసలు చిరంజీవి గారు వేణ స్టెప్ వేస్తుంటే లైవ్లో పక్క నుంచి ఫస్ట్ అతి దగ్గరగా చూస్తున్నాను నేను అన్న ఒక ఎక్సైట్మెంట్లో ఉన్నా. ఆ మ్యూజిక్ వస్తుంది, అదే వస్తుంది, మ్యూజిక్ వస్తుంది కదా, అంటున్న టైంలో నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నా. వేణ స్టెప్ వచ్చా సార్, వేణ స్టెప్ వచ్చా సార్, ఏసీ సార్ ఏ భయా అని నేను కరెక్ట్గా టైంకి అని వేయంగానే ఎదురుకుంటా ఆడియన్స్ అందరూ ఒక సముద్రం అలా లేచి పడితే ఎలా ఉంటుంది, ఒక్కసారి అలా లేచి పడ్డారు. ఆయన గొప్పతనం ఏంటంటే సమయస్ఫూర్తి. అది అవ్వంగానే వెంటనే నా 2 భుజాలు పట్టుకుని ఇటు తిప్పి ఇటు చేయి అన్నారు. బీట్ అయిపోయింది యాక్చువల్గా, బీట్ అయితే అయిపోయింది. బట్ హీ వాంటెడ్ టు జస్టిఫై ఆల్ 4 sides. ఇటు తిప్పి అంటే చిరంజీవి గారు మన భుజం మీద చెయ్యేసి పట్టుకుని తిప్పి చెయ్యి అని ఆయన చప్పట్లు కొడుతూ ఆయన విజిలేస్తూ ఇటు పక్క వాళ్ళందరూ మళ్ళీ ఒక ప్రవాహం, మళ్ళీ ఇటు తిప్పి ఇటు చేయి, ఇటు తిరిగి ఇటు చేయి అయిపోయాక 4 సార్లు చేశాను 4 directionsలో. చేసేసిన తర్వాత ఆయన వచ్చి నన్ను హగ్ చేసుకుని భలే చేసావా, చిరంజీవి గారి స్టెప్ మనం చేయడం ఏంటి, ఆయన మెచ్చుకోవడం హగ్ ఇచ్చి దట్స్ హై వెరీ హై మూమెంట్. అది మరి స్టేడియంలో ఎంతమంది ఉంటారు?
ఎన్ని వేల ఎండ మీద వేల మంది. ఎన్ని వేల మంది వాళ్ళ సమక్షంలో. బట్ లైఫ్ టైం మూమెంట్ అదొకటి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఏమైనా కలవడం జరిగిందా? రీసెంట్గా మన బాలకృష్ణ గారి 50 years ఫంక్షన్ దాంట్లో కలిశాను. మళ్ళీ కలిసి కలిసాను. ఆయన మెమరీ అబ్బా బా చిరంజీవి గారి మెమరీ అంటే నేను ఐ గెట్ సో సర్ప్రైజ్డ్. నేను ఆ రోజు క్లీన్ షేవ్లో ఉన్నా. చాలా కాలం అయింది చిరంజీవి గారిని కలిసి, నేను దాదాపు 10 ఏళ్ళు అయినట్టుంది. గుర్తుపెట్టరు లేదో అని మాల్లో ఉన్నారు ఆయన. స్వామి బాగున్నారు స్వామి, బాగున్నా, గుర్తుపట్టలేదేమో, నేను బాలాజీ స్వామి. ఏంటి స్వామి, ఏంటి స్వామి, నేను బాలాజీ ఇచ్చా స్వామి, నేను చైల్డ్ ఆర్టిస్ట్, హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్ ఇచ్చా. ఏంటి స్వామి అక్కడ మతిమరపు అనుకుంటున్నారా అండి? అలాగే స్వామి, ఊరుకోండి స్వామి, నాకేం తెలీదు, తెలుగు చాలా బాగా మాట్లాడతారు మీరు, కవితలు రాస్తారు, పాటలు పాడతారు, మన ఇంట్లో కూర్చున్నప్పుడు రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత బాగా పాడారు పాటలు, మర్చిపోయాలనుకుంటున్నారా? చిరంజీవి గారి ఎప్పుడు వెళ్ళాను ఆయన ఇంటికి, ఎప్పుడు పాటలు పాడారు ఆయన ముందు పాడారు. ఆయన ఇంట్లో ఆయన క్రికెట్ మ్యాచ్ ముందర, ఈ మ్యాచ్ ముందరే ముందు రోజు ఆయన ఇంట్లో పార్టీ ఇచ్చారు. సో ఇంటికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఎవరు నరేష్ అన్నయ్య అనుకుంటా, అల్ల నరేష్ అన్న చెప్పాడు, గాయచ పాటలు రాస్తారు సార్ అంటే. అవునా పాడా 4-5 పాటలు పాడా. సరే పాడటం ఒక ఎత్తు, ఎప్పుడు దగ్గర 20 ఏళ్ళు అయింది ఆయన జరిగే ఇన్సిడెంట్. అది ఇంకా ఆయన గుర్తుపెట్టుకున్నారు. అది ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోవడం కాదు, నేను ఆయన సరదాగా చిన్న జోక్ వేశారు చిరంజీవి గారు నాతో. ఏంటి నువ్వు ఇంత బాగా పాడుతున్నావు అయ్యా, నాకు ఇప్పటికి 2 ఏళ్ళు ఉన్నా నా పాడడం రావట్లేదు నాకు అసలు, నేను బొంగురుగా తీసి పాడితే జనం అందరూ భరించారు నన్ను అని జోక్ వేశారు. జోక్ వేస్తే అయ్యో అదే సార్ బాగా పాడారు సార్, మీరు పడేవారు సార్, బాగా పాడారు, ఊరుకో మొహమాటం చెప్తున్నావు నువ్వు, అయినా నువ్వు 5 ఏళ్ళు ముందు వచ్చినా నేను 5 ఏళ్ళ తర్వాత చాలా ప్రాబ్లం అయిపోతుంది తెలుసా, అయ్యో సార్ అలా అనకండి సార్ అంటే. హీ మేక్స్ పీపుల్ సో కంఫర్టబుల్. ఆయన చిరంజీవి ఒక శిఖరం అబ్బా. మనం ఆయనతో ఉన్నప్పుడు హీ మేక్స్ అస్ సో కంఫర్టబుల్. అరే చిరంజీవితో ఉన్నాం అక్కర్లా అని హీ మేక్స్, ఆయన మన లెవెల్కి వచ్చి మనకి హీ మేక్ అస్ కంఫర్టబుల్. ఆ పరిస్థితి ఈ జోక్ వేశారు ఆయన. ఇది ఆయన వేసిన జోకు. ఎప్పుడితే 18 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్. ఈ జోక్ రాజారావు దగ్గర ఆయన చెప్తున్నాడు స్టేజ్ మీద. ఏమి ఎన్ని లక్షల కోట్ల మంది కలిసి ఉంటారు ఈ గ్యాప్లో, ఆయన ఎన్ని జోకులు అయ్యి ఉంటాయి. వాట్ ఎ మెమరీ అసలు, ఏది మర్చిపోరాను అన్ని అసలు ఎక్స్ట్రాడినరీ. అంటే రైటర్గా కూడా వర్క్ చేశారు. ఏ మూవీ కన్నా స్టార్టింగ్ ఫస్ట్ రైటర్గా? లిరిసిస్ట్గా అయితే మా జయ గారే, ఆవిడే నన్ను లిరిసిస్ట్గా చేసింది ఆవిడ. ఇన్ఫాక్ట్ చంటిగాడు అప్పుడే నేను అప్పటికి పాటలు రాస్తున్నా. సో ఆవిడే ఉన్నారంటే, ఇన్ఫాక్ట్ చంటిగా టైటిల్ సాంగ్ కూడా రాశాను నేను. కాకపోతే ఆవిడ పాయింట్ ఏంటంటే ఒకేసారి క్లబ్ చేయొద్దు మనం, నేను సెపరేట్గా లిరిసిస్ట్గా కూడా పరిచయం చేస్తానని చెప్పి ఆవిడ తర్వాత సినిమా ప్రేమికులు అనే సినిమాతో లిరిసిస్ట్గా ఆవిడ ఇంట్రడ్యూస్ చేశారనమాట. తర్వాత రెయిన్బోకి రాశాను. రెయిన్బో సినిమాలో మన వీరనాయతి గారి సినిమాకి రాశాను. రాజశేఖర్ గడ్డం గ్యాంగ్కి రాశాను. సో అలా ఒక 10 పాటల దాకా రాశాను. 10 పాటల దాకా మంచి అన్నింటిలో ఉన్నారన్న, మొత్తం అన్ని దాంట్లోని అన్ని రంగాల్లోని ట్రై చేసి ఒక్కొక్కటి ట్రై చేసి వదిలేసారా? డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్న వదిలేనా లేదు, అంటే మనకు అవకాశం రావాలే. కానీ ఇప్పుడు నేను పాటలు రాస్తాను తెలిసిన వాళ్ళు అడుగుతాను నన్ను, నా సర్కిల్లోనే నేను పాటలు రాస్తాను తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను సినిమా చేసినప్పుడు వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అవసరాల శ్రీనివాస్ గారు ఉన్నారు, నాకు చాలా మంచి మిత్రుడు, చాలా మంచి మనిషి స్వతహాగానే, నాకు చాలా ఇష్టం, ఆయన అంటే ఇష్టం, ఆయన కూడా నేను రాసే పాటలు అంటే ఇష్టం. మన సత్యనారాయణ ఇష్టం, రాజేష్ బాబు చాలా ఇష్టం నా పాటలు, ఎంతమందికి రిఫర్ చేశాడు. నేను పాటలు బాగా ఫాస్ట్గా రాస్తానని నా మీద నాకు లేని నమ్మకం ఆయన నా మీద ఉంది. రీసెంట్గా ఏం రాశారు సత్యరాజేష్కి మూవీ? రీసెంట్గా ఇంకో సినిమా కూడా వచ్చింది ఈ మధ్య. అవును, ఇప్పుడు వస్తున్నట్టుంది కదా, వస్తున్నట్టుంది. దానికి రాలేదు కానీ అంతకుముందర స్టార్ మేకర్ అని సినిమా మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్, దానికి రాయించాడు ఎన్నో సందర్భాలు. గడ్డం గ్యాంగ్ కూడా రాజబాబు రిఫరెన్సే. గడ్డం గ్యాంగ్ అయితే అసలు మరీ ఆశ్చర్యం. నేను అప్పటికి ఈ సిఎస్ ప్రిపరేషన్లో ఉన్నా, కాదు సిఏ ఫ్యాకల్టీగా ప్రిపరేషన్లో ఉన్నాను. ఫ్యాకల్టీగా మామూలుగా స్టూడెంట్గా చదవడమే చాలా కష్టం, ఒకళ్ళు టీచ్ చేయాలంటే ఇంకెంత కష్టం అది. చాలా అంత దాంట్లో ఉన్నా. సడన్గా రోజు ఫోన్ చేశాడు, బావ ఎక్కడున్నారా? ఇంట్లో ఉన్నా బావ. సరే నేను ట్యూన్ పంపిస్తాను, పాట పంపించాను. బావ ఏం మాట్లాడుతున్నా అర్థం ఉందా, అసలు ఏం చేస్తున్నావు అని అడిగావు నువ్వు కనీసం? నేను పనిలో ఉన్నాను, ఒకలే పాట పంపించాను. బావా నేను చాలా సీరియస్ వర్క్లో ఉన్నాను, నా మూడు ఇప్పుడు ఎక్కడ లేదు, నా బుర్ర ఎక్కడ లేదు, దయచేసి ఇప్పుడు నన్ను వద్దు, ఇబ్బంది పెట్టకు. సరే ఓ పని, ఇంట్లో ఉన్నావు కదా, ఒక అరగంటలో వస్తావు కదా ఫిల్మ్ దగ్గరికి, ఇది ఇక్కడ నువ్వు రా చెప్తా అన్నాడు. ఎక్కడికి బా, నేను లొకేషన్ పంపిస్తాను అక్కడ వచ్చాయి అన్నాడు.
లొకేషన్ పెట్టి వెళ్తే రాజశేఖర్ గారు ఇల్లు, జీవిత గారు కూర్చున్నారు. ఏంటి అది ఇచ్చాను పాటలు రాస్తావు నాకు తెలియదు, ఆడే చెప్తే తెలిసింది. ఊరిని దుంపదాకా ఇక్కడ పిలిచేవేంటి స్వామి నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? ఏంటి ఆయన సచిన్ రాజేష్ చెప్తున్నారు నువ్వు బాగా రాస్తావంట కదా. అమ్మా అదేం లేదమ్మా ఏదో బాగా అభిమానం అంతే. అలాగంటాడు మేడం అయ్యాలి బాగా రాస్తారు అని చెప్పి సరే సరే ఒక పాట కావాలి నాకు అంటే బాగా మేడం అది నేను కొంచెం ప్రిపేర్ రే నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుకు ఆవిడ చెప్పేది విను ఫస్ట్ మీరు సిచ్యువేషన్ చెప్పండి అండి. సిచ్యువేషన్ చెప్పింది ఆవిడ. చెప్పిన తర్వాత ఇది కూడా ట్యూన్ అది ఇచ్చా నువ్వు ఎప్పుడు వీలైతే అప్పుడు నాకు ఒక 1 వీక్లో అంటే మేడం నేను ప్రామిస్ చేయలేను ఏమనుకోద్దు నేను వేరే స్పేస్లో ఉన్నాను వేరే జోన్లో ఉన్నాను పైగా ఇది కామెడీ సాంగ్ అంటున్నారు అది సో నేను ట్రై చేస్తాను మేడం ఏమనుకోవద్దు. అలాగే అమ్మా సరే అన్నయ్య బాగున్నారు రాజశేఖర్ గారు బాగున్నారు అయిపోయింది పిల్లలు కనిపించారు. నేను అప్పుడు డీడీ కాలనీ ఉండేవాళ్ళం సో మాకు అరగంట పట్టేది ఫిల్మ్ నుంచి డీడీ కాలనీకి వెళ్ళాను. సీడీ తీసుకుని కార్లో పెడితే నేను ఎగ్జాక్ట్ ఇచ్చాను ఆనెస్ట్గా చెప్తాను కార్ ఎక్కి కార్ దిగడానికి అరగంట పట్టింది నాకు. అరగంటలో పాట అయిపోయింది. పాట రాసేది అయిపోయింది పాట ఆవిడకి వెంటనే ఫోన్ చేసి రాసి పంపిస్తే ఒక్క అక్షరం కరెక్షన్ లేదు. వెంటనే రాజ్బాబుకి ఫోన్ చేస్తే బాబాయ్ అయిపోయింది. నేను చెప్పాను నువ్వు రాస్తావు నీకు నాకు మీద నాకు లేని నమ్మకం నీకేంటి బాబా అసలు ఇది అంటే అంత ప్రేమిస్తాడు మనిషి. సో అదొక మెమరబుల్ ఇన్సిడెంట్ అనమాట నాకు. ఇప్పుడు ఈ రీసెంట్గా ఏమైనా రాయలేదన్నా? ఈ మధ్య కాలంలో ఏంటి రాయలా రీసెంట్గా నార్మల్ నువ్వు నార్మల్గా సాంగ్స్ రాసుకోవచ్చు కదన్నా? రాసుకుంటా నేను ప్రైవేట్గా 250 పాటలు రాసుకున్నాను. ఉన్నాయి 250 పాటలు నా దగ్గర 250 రెడీగా ఇప్పుడు రెడీగా నువ్వు పాడమంటే నేను నాన్ స్టాప్గా 100 పాటలు పాడగలను. 100 పాటలు పాడగలను నాన్ స్టాప్గా అట్లీస్ట్ 100 పల్లవులు కూడా పాడగలను నాన్ స్టాప్గా. కొత్తవి ప్రైవేట్ సాంగ్స్ అబ్బా 100 ఉన్నాయి అన్ని. యూ నేమ్ ఎ జానర్ యూ నేమ్ ఇట్. రొమాన్స్ కావాలి మాస్ కావాలి ఫన్ కావాలి ప్యాథోస్ కావాలి బ్రేకప్ కావాలి డివోషనల్ కావాలి ఇన్స్పిరేషనల్ కావాలి ఎనీథింగ్ రెడీగా ఉన్నాయి. ఎందుకన్నా అవి అన్నీ రాసించో? అవి నన్ను నేను చెప్పుకునే ప్రాసెస్లో రాసుకున్నాను అవి. అంటే నేను ఎప్పుడైతే పాటలు రాయడం స్టార్ట్ చేశానో ఆబ్వియస్లీ ఎవరైనా స్టార్టింగ్ రాసేటప్పుడు కొంచెం పదాలు చాలా గమ్మత్తుగానే ఉంటాయి. ఇది కాదు మనం జెన్యున్గా ఒక రెగ్యులర్ రైటర్ లాగా రాయాలి అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి నేను స్టార్ట్ రైటింగ్ సాంగ్స్. ముందు కవితలు రాసేవాడిని. కవితలు ఒకటి చెప్పడానికి దానికి ఒక ట్యూన్ కట్టి పాటగా చెప్పడానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది ట్యూన్. ఒక్కసారి ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాను. పాట కావాలా? ఎలాంటి పాట కావాలి? కవితగా అదే ఇప్పుడు చెప్పిన ఆ ట్యూన్. పండు వెన్నెలమ్మలోని అందము నిండు చందమామల అరవిందము 2 వెండి మబ్బుల్లాంటి బుగ్గలు బొండు మల్లెల్లాంటి కన్నెపిల్ల సిగ్గులు నా గుండెల్లోన పూయించేను ప్రేమ మొగ్గలు. కవిత. పాట పండు వెన్నెలమ్మలోని అందము నిండు చందమామల అరవిందము పండు వెన్నెలమ్మలోని అందము నిండు చందమామల అరవిందము 2 వెండి మబ్బుల్లాంటి బుగ్గలు బొండు మల్లెల్లాంటి కన్నె పిల్ల సిగ్గులు 2 వెండి మబ్బుల్లాంటి బుగ్గలు బొండు మల్లెల్లాంటి కన్నె పిల్ల సిగ్గులు నా గుండెల్లోన పూయించేను ప్రేమ మొగ్గలు పండు వెన్నెలమ్మ అమ్మమ్మమ్మ పండు వెన్నెలమ్మలోని అందము నిండు చందమామల అరవిందము. యా ఇది మీ పర్సనల్ పాట ఇది. నువ్వు ఎర్ర రంగు చీరాగట్టి రంగు రంగుల బ్లౌజు జుట్టి టింగు రంగమంటూ పోతుంటే నీ సింగారాలు కావాలంటూ గింగీరాలు తిరుగుకుంటూ వంగి వంగి వస్తా నీ వెంటే నువ్వు తెల్లని తుళ్ళని అల్లరి పిల్లవి చల్లని మనసుండే జాబిల్లివి ఇల్లా నాపై కన్నులు ఎర్రన చెయ్యాలా నేను పిలచిన పలకవు ఉలకవు కులకవు వలచిన వలపుల చిలకవు నాతో తగువ మగువ దిగవ అలకల ఉయ్యాలా నన్ను మన్నించి వన్నించి లవ్వైనా చూపాల పండు వెన్నెలమ్మా. ఇన్నున్నాయన్నా ఈ లిరిక్ అమ్మో అదిరిపోయింది. ఇది సూపర్ అన్న.